లాస్ట్ వీడియోలో మనం పోలీస్ ఎగ్జామ్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఈరోజు మనం పోలీస్ జాబ్ రావడానికి రిటర్న్ మార్క్స్ని అండ్ గ్రౌండ్ మార్క్స్ని ఎలా యాడ్ చేస్తారో తెలుసుకుందాం. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నా పేరు శివరాకేష్. మనకు పోలీస్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఆ తర్వాత ఈవెంట్స్ అండ్ మెయిన్స్, ఇందులో వచ్చే మార్క్స్ తోటే మనకు జాబ్ అయితే డిసైడ్ చేస్తారు. మనకు పోలీస్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కానిస్టేబుల్లో సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ అని ఇలా ఉంటాయి. మనకి సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి ఈవెంట్స్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ మార్క్స్ అయితే మనకి జాబ్కి యాడ్ కావు. కానీ మెయిన్స్లో వచ్చే మార్క్స్ తోటే మనకి జాబ్ అయితే డిసైడ్ అవుతుంది. సో అందులో కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీ, ఇందులో మాత్రం మనకి ఈవెంట్స్లో వచ్చే మార్క్స్ అండ్ మెయిన్స్లో వచ్చే మార్క్స్ రెండింటిని యాడ్ చేసి జాబ్ అయితే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈవెంట్స్లో 100కి ఒక 80 వచ్చాయనుకోండి, నెక్స్ట్ మెయిన్స్లో 200కి ఒక 100 వచ్చాయనుకోండి, ఆ 200లో 100 మార్క్స్ని ఇవి 80ని 180 అలా చేయరు. మనకి మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బై 2 చేస్తారు. అంటే 200కి 100 వచ్చాయి కదా, బై 2 చేస్తే 50 మార్క్స్. ఆ 50 ప్లస్ ఈ 80 130 మార్క్స్. దీంతో అయితే మనకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూపిస్తాను. ఇటు సైడ్ చూడండి, మీకు ఇది అయితే సివిల్ కట్ ఆఫ్. ఇందులో మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో 200 మార్క్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చిన మార్క్స్ అన్నట్టు ఇవి. నెక్స్ట్ ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీ కట్ ఆఫ్, ఇందులో మనకి ఈవెంట్స్ మార్క్స్ అండ్ మెయిన్స్ మార్క్స్ రెండు యాడ్ చేసి చేసిన కట్ ఆఫ్ అన్నట్టు. ఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే జోన్కి అంటే ప్రతి డిస్టిక్కి వేరు వేరు కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్కి వేరే ఉంటుంది. అండ్ క్యాస్ట్లో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ కూడా వేరేలా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో అర్థమైంది కదా. అందుకే మనం ఇప్పటి నుండే రిటర్న్తో పాటు గ్రౌండ్ కోచింగ్ కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీకు రిటర్న్లో కొంచెం యావరేజ్ మార్క్స్ వచ్చాయనుకోండి, గ్రౌండ్లో కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఏఆర్ఆర్ టీఎస్ఎస్పీ జాబ్ తెచ్చుకోవచ్చు. అలా మన ఇన్స్టిట్యూట్లో చాలామంది గ్రౌండ్ స్కోర్ తోటి జాబ్ తెచ్చుకునే వాళ్ళు అయితే ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా మన ఇన్స్టిట్యూట్లో డైలీ రిటర్న్ క్లాసెస్తో పాటు గ్రౌండ్ కోచింగ్ కూడా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, రిటర్న్ అండ్ గ్రౌండ్ కోచింగ్లో మంచి ఇన్స్టిట్యూట్ కోసం చూస్తున్నట్టయితే మన శాతవాహన ఇన్స్టిట్యూట్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ రిటర్న్కి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అండ్ గ్రౌండ్కి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కోచెస్ అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే ఉన్నారు. మనకి న్యూ బ్యాచ్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. అడ్మిషన్స్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కింద కనిపించే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ పోలీస్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి రీల్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.